ఎన్ని నాళ్ల కాలం విశాఖ రైల్వే జోన్ ఎట్టకేలకు ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఇది నెరవేరడం అత్యంత సంతోషకరమైన వార్తగా వీళ్ళంతా కూడా సంబరాలు జరుపుకున్నారు. విశాఖలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలోని టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటారు. మహిళా నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి చెప్పండి, ఎలా ఉంది విశాఖ రైల్వే జోన్ రావడం? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఈ పోరాటం, ఎన్నో రోజుల నుంచి ఇది మీకు మీడియా మిత్రులు కూడా తెలుసు. ఎన్నోసార్లు గాంధీ విగ్రహం దగ్గర కూడా నిరాహార దీక్షలు చేసిన రోజులు ఉన్నాయండి. ఇది నిజంగా భర్త గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూడా మేము అందరమీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఎన్నో వేల మందికి పిల్లలకి ఉపాధి కల్పించింది. మన పిల్లలు అడిగాసి వెళ్తుంటే ఎంట్ల దైవలి కొట్టి రిటర్న్ ట్రైన్ ఎక్కించిన రోజులు కూడా ఉంటే మేము డిఆర్ఎం ఆఫీస్ ముందు కూడా ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయండి. అలాంటి రోజుల నుంచి ఈరోజు బయటపడి నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అండి. ఎన్నో వేల మంది పిల్లలకు ఉపాధి కలిపినందుకు కూటమి ప్రభుత్వం తరపుని నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా. సీనియర్ నాయకులు పట్టాభి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి. ప్రజల చిరకాల వాంఛ, ఆంధ్ర ప్రజల మనోవాంఛ, ఉత్తరాంధ్ర ప్రజల తీరని కోరిక విశాఖ డివిజన్తో పాటు కూడిన రైల్వే జోన్. మరి నిన్న గెజిట్ పబ్లిష్ చేయటం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏదైతే జోన్స్ ఉన్నాయో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం జోన్స్ ఈ రైల్వే జోన్లో ప్రకటించడం చాలా హర్షణీయమైన విషయం. మరి ఈ జోన్ను సాధించుకున్నందుకు తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకి చాలా పెద్ద కోరిక తీరినట్టు హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కృషి చేసిన శాసనసభ్యులకు, అలాగే ముఖ్యంగా ఎంపీ శ్రీభరత్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రైల్వే మంత్రి వైష్ణవ్ గారికి, అలాగే ఈ జోన్ మనకిచ్చి మన చిరకాల వాంఛను స్వప్నం నిజం చేసిన ముఖ్యమంత్రి మోడీ గారికి తెలుగు ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖలో తెలుగుదేశం శ్రేణులు ఏదైతే మనకి రైల్వే జోన్ గెజిట్ ప్రకటించారో వెంటనే ఇక్కడికి వచ్చి సంబరాలు జరుపుకోవడం అయితే మనం చూస్తున్నాము. ప్రధానంగా ఈ ఉత్తరాంధ్రకు ఎప్పటి నుంచో ఇది ఒక కళ. రైల్వే జోన్ ప్రకటనతో శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT న్యూస్, విశాఖపట్నం నుంచి.